ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సతీమణితో నిన్న గవర్నర్ను కలవడం జరిగింది. ఏపీ గవర్నర్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశాడో లేదో టీడీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. టీడీపీ నాయకుల్లో చిన్న టెన్షన్ కాదు, గవర్నర్ను జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలిశాడు, గవర్నర్కు ఏం చెప్పి ఉంటాడు, వాళ్ళలో ఆతృత మొదలైంది. ప్రెస్ మీట్లు పెట్టారు. ప్రెస్ మీట్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరందరూ కూడా వినండి. మీ పర్సనల్ ట్రిప్, మాజీ ముఖ్యమంత్రిగా, శాసనసభ్యుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా అఫీషియల్ ట్రిప్, ఆ విషయం చెప్పాలి కదా. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఏమి చెప్పారు గవర్నర్ గారికి? తెలిసి తీరాలి. లేకుంటే ఎవరి మీద ఫిర్యాదు చేయడానికి వెళ్ళామండి, ఆ ఫిర్యాదులు చిట్టా ఇది అని చెప్పడంలో తప్పులేదు. మీరెందుకు ఏ విషయం చెప్పలేదు? కారణం చెప్పండి. నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతాను, ఎవరి భయంగా ఉందయ్యా, మాట్లాడు ప్లీజ్. సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో చూస్తారు కదా. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఈయన ఏం చెప్పారు గవర్నర్ గారికి, గవర్నర్ గారు ఏమన్నారు, ఏం ఫిర్యాదులు చేశారు, గత ఎందుకు వెళ్ళారు, ఏం జరుగుతుందో అన్నంత తెలిసి తీరాలి. ఇదన్నా మీ పర్సనల్ ట్రిప్, మాజీ ముఖ్యమంత్రిగా, శాసనసభ్యుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా అఫీషియల్ ట్రిప్, ఆ విషయం చెప్పాలి కదా. ఏం జరిగింది చూశారుగా, సోషల్ మీడియాలో టీడీపీ నాయకులను ఎలా ట్రోల్ చేస్తున్నారో మీరందరూ కూడా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని ఎందుకు కలిశాడు, ఏం మాట్లాడాడు అనే దానిపై టీడీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా గవర్నర్ని కలిసినప్పుడు కానీ, లేదా కేంద్రానికి వెళ్ళి మోడీ గారిని కలిసినప్పుడు కానీ, హోంమంత్రిని కలిసినప్పుడు కానీ మీరు ఎప్పుడైనా ప్రజలకు సమాధానం చెప్పారా? మీరు ఎందుకు గెలుస్తున్నారు, ఏ పర్పస్ పైన గెలుస్తున్నారు, ప్రజలకు ఏ రోజు మీరు చెప్పలేదు కదా. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు గవర్నర్ని కలిశాడు అనేది మీకు ఎందుకు చెప్పాలి? ఆయన ఎన్నో విషయాలపైన గవర్నర్తో మాట్లాడుండొచ్చు. రాష్ట్రంలో భూములను మీరు ఎలా పనిచేస్తున్నారు అడ్డదిడ్డంగా, దానిపైన ఆయన కంప్లైంట్ చేసి ఉండొచ్చు. లేకపోతే రైతుల దగ్గర భూసేకరణ పేరుతో మీరు ఎలా భూములు లాక్కుంటున్నారో దానిపైన కూడా ఆయన కంప్లైంట్ చేసి ఉండొచ్చు. సంవత్సరంలోని రాష్ట్ర అప్పులు మీరు ఎంత అప్పు చేసేసారో దానిపైన కూడా ఆయన గవర్నర్కి కంప్లైంట్ చేసి ఉండొచ్చు. గత ప్రభుత్వంలో లిక్కర్ విధానం ఎలా కొనసాగింది, అంతకుముందు ప్రభుత్వంలో లిక్కర్ విధానం ఏ విధంగా కొనసాగింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులపై మీరు కేసులు ఎలా పెడుతున్నారో దానిపైన కూడా కంప్లైంట్ చేసి ఉండొచ్చు. లేకపోతే రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చేసి విద్యా వ్యవస్థను మీరు ఎలా భ్రష్ట పట్టిస్తున్నారో, రావాల్సిన మెడికల్ కాలేజీలు రాకుండా వైద్య రంగాన్ని ఎలా నాశనం చేసేస్తున్నారో దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నర్తో మాట్లాడి ఉండొచ్చు. ఆయన మీకు ఎందుకు చెప్పాలి? మీరు ఏ రోజైనా ప్రజలకు మీ ఏమైనా చెప్పునుంటే ఆయన్ని కూడా మీరు అడిగే హక్కు ఉంటుంది. మీలో మీరు టెన్షన్ పడుతూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గవర్నర్ని కలిసి ఏం ఫిర్యాదు చేశాడు, ఏం చెప్పేశాడు అని కడుపు ఉబ్బుపోయి మీరు ఈ విధంగా ప్రెస్ మీట్లు పెడుతూ మీ అక్కసు వెలగక్కుతుంటే జగన్మోహన్ రెడ్డి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై, అక్రమ అరెస్టులపై, అత్యాచారాలపై, రాష్ట్ర అప్పులపై, రాష్ట్ర విద్యా వ్యవస్థపై, రాష్ట్ర సంక్షేమ పథకాలు మీరు ఎలా ఎగ్గొడుతున్నారో, ఎలా సంక్షేమ పథకాల పేరుతో మీరు ఏ విధంగా మభ్య పెడుతున్నారో, ఈరోజు ఉద్యోగస్తులను కూడా P4 కార్యక్రమం పేరుతో మీరు ఎలా వేధిస్తూ వాళ్ళని, బంగారు కుటుంబాలని దత్తత తీసుకోమని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, P4 కార్యక్రమం పేరుతో దత్తత కార్యక్రమాన్ని ఉద్యోగులపైన మీరు ఎలా రుద్దుతున్నారో అనేక అంశాలపైన జగన్మోహన్ రెడ్డి గవర్నర్తో మాట్లాడుండొచ్చు, మీ పైన ఫిర్యాదు చేసి ఉండొచ్చు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి పలానా విషయం మాట్లాడాను అని మీకు ఎందుకు చెప్పాలి అని నేను ఈ వీడియో ద్వారా టీడీపీ నాయకులను ప్రశ్నిస్తున్నాను.